దేవుని నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగనే హ్యాపీ న్యూ ఇయర్. గత సంవత్సరం అంతా క్షేమంగా ప్రభు కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. గత సంవత్సరం అంతటి కాలములో కాపాడిన మహాగణుడు, మహాదేవుడు ఈ సంవత్సరము మనకు అనుగ్రహించిన ఆ మహాకృప, మహాదయుని వాత్సల్యాన్ని బట్టి ప్రభునామమునకే మహిమను చెల్లిద్దాం. మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారని, చాలా ఆనందంగా ఉన్నారని నేను భావిస్తూ ప్రభునామములో మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరి జీవితాల్లో కొత్త ఆశీర్వాదాలు, నూతనమైన దేవుని కార్యాలు జరుగుతాయని మనమందరము ప్రభు సన్నిధిలో ప్రభుకు స్తుతులు చెల్లిద్దాం. కృతజ్ఞత. కనుక దేవుడు చెప్పాడు, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అన్నాడు. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలిచెను, మీరు దాన్ని గ్రహింపరా అన్నాడు దేవుడు. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వాక్య భాగాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వపు కాలపు సంగతులను తలంచకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను.
దేవుని వాక్యం ఎంతో శక్తివంతమైనది, ఎంతో బలము కలిగినది. దేవుని వాగ్దానం అది ఇప్పుడును రేపును అలాగనే ఎప్పుడైనాను నెరవేరడానికి అవకాశం కలిగినది దేవుని వాగ్దానం. కనుక నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వపు సంగతులను తలంచకుడి. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడని మరొకసారి ఈ నూతన సంవత్సరము 2022 కొరకై ప్రభునామమునకు మహిమ, మీ అందరికీ మరొకసారి శుభములు తెలియచేస్తున్నాను. గత సంవత్సర కాలమంతే కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఈ దేవుని మహిమ కలిగిన పరిచయను మీరు ఆదరించి బలపరిచి, అలాగే అనేక మంది మరి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు ఎంతగానో మీ ప్రయత్నం చేసి దేవుని సేవలో మీ వంతుగా మీ సహకారాన్ని, మీ సహాయాన్ని అందిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములను నేను ప్రకటిస్తున్నాను. మీ అందరి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా ఈ దేవుని పరిచర్య కొరకై, మా కొరకై మీరు ప్రార్థన చేస్తున్నారని మరింతగానో సంతోషిస్తూ మీకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. 2022 సంవత్సరము ఓ ప్రత్యేకమైన సంవత్సరం. ఈ సంవత్సరాన్ని చూడమేమో అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా ఈ సంవత్సరాలలో మనల్ని ప్రవేశింపచేసి దేవుని మహిమ కలిగిన మాట నెరవేర్చబడినట్లు ఈ అవకాశాన్ని ప్రభు మనకు అనుకరించాడు. పాస్టర్ గారండి, చాలాసార్లు దేవుని వాగ్దానాలు మేము మా మందిరంలోకి వెళ్ళి తీసుకున్నాము. అలాగే దేవుని ప్రవక్తలు ఎంతోమంది మాకు ప్రవచించి చెప్పారు దేవుని వాగ్దానాలు నెరవేర్చబడతాయని. ఇంతవరకు ఏ వాగ్దానము నెరవేర్చబడలేదు అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. మరి కొంతమంది ఇదేంటి లాటరీలాగా వాగ్దానాలు తీసుకోవడము అని కూడా కొందరు అనుకుంటూ ఉండవచ్చు. ఎవరి అభిప్రాయము వారిది, ఎవరి ఆలోచన వారిది. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. పౌలు గారు, పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 20వ వాక్య భాగం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నాయో అవన్నీ యేసును బట్టి అవును అన్నట్టుగానే ఉన్నవి. మన ద్వారా, మీ ద్వారా, నా ద్వారా, ప్రభువైన క్రీస్తులో విశ్వసించిన ప్రతి ఒక్కరి ద్వారా ఆ దేవాది దేవునికి మహిమ కలుగుటకై అవన్నీ అనగా వాగ్దానములన్నీ నిశ్చయములై ఉన్నవి. మన ద్వారా దేవునికి మహిమ కలగాలి అంటే బైబిల్ గ్రంథంలోని వాగ్దానములన్నీ క్రీస్తు ద్వారా, క్రీస్తుని బట్టి మన ద్వారా దేవునికి మహిమపరచబడుటకై అవును అన్నట్టుగానే ఉన్నాయి. మరి కొంతమంది అంటారు, ఇది అబ్రహాముకు సంబంధించిన వాగ్దానము, ఇది ఇస్సాకు సంబంధించిన వాగ్దానము, ఇది దావీదు గారికి సంబంధించిన వాగ్దానం అని అంటారు కొంతమంది సేవకులు. మంచిదే అననివ్వండి. ఎందుకంటే ఈరోజు నా దావీదు గారు లేరు, అబ్రహాం గారు లేరు, ఇస్సాకు లేరు, యాకోబు లేరు. కానీ ఉన్నది ఎవరంటే మీరే, వాక్యం చెప్పబడుతున్న నేనే. కనుక ఈ పరిశుద్ధ గ్రంథము ఎవరి చేతిలో ఉందో, ఈ పరిశుద్ధ గ్రంథము ఎవరు పఠిస్తున్నారో, ఈ పరిశుద్ధ గ్రంథములోని లేఖనాల పట్ల ఎవరు విశ్వసిస్తున్నారో వారందరికీ ఈ వాగ్దానములు వర్తిస్తాయి. కనుక గత 10 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు, గత 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి కూడా మీరు వాగ్దానాలు మీ మందిరంలోనూ ఇతర సేవకుల ద్వారాను మీరు పొందుతుండవచ్చు. అది దేవుని వాగ్దానం. కనుక అది ఒకవేళ మీకు ఇంకనూ నెరవేర్చబడకపోవచ్చు, కానీ తప్పకుండా మీరు ఆ వాగ్దానాన్ని ఫలము పొందుటకై దేవుడు తన కృపను మీ పట్ల చూపిస్తున్నాడు. కనుక మీరు తప్పకుండా ఈ దేవుని వాగ్దానం ఎన్నైతే ఉన్నావో అవన్నీ కూడా ఆయా పరిస్థితులలో,
ఆయా సందర్భాలలో మీ వ్యక్తిగత, మీ కుటుంబ జీవితాల్లో, మీ సేవా పరిచర్యలో దేవుడు అద్భుతంగా నెరవేర్చనై ఉన్నాడు. చూడండి, మీరు బైబిల్ గ్రంథం పరిశీలన చేస్తే అబ్రహాం గారికి దేవుడు మాట ఇచ్చాడు. ఆకాశ నక్షత్రాలను చూపించి, ఆ ఆకాశ నక్షత్రాలు ఎలా ఉన్నావో అలాగ నీ సంతానము చేస్తాను అన్నాడు దేవుడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారంగానే దేవుడు అబ్రహాం గారికి సంతానం ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఏంటంటే అబ్రహాం గారికి దేవుడు చెప్పిన వెంటనే ఆ కార్యం జరగలేదు. మరుసటి ఏడుకు అని చెప్పిన దేవుడు దాదాపుగా 25 సంవత్సరాలు పట్టింది దేవుని వాగ్దానం నెరవేర్చబడేసరికి. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వాక్య భాగం గమనిస్తే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళ ఈడు గలవాడు. 75 సంవత్సరాల ఏజీ అబ్రహాం గారిది. 75 సంవత్సరాల వయస్సు ఆ హారాను నుంచి బయటకు వచ్చినప్పుడు. అయితే ఆయనకు కుమారుడు పుట్టినప్పుడు ఎంత వయసు ఉంది చూడండి బైబిల్ గ్రంథంలో మీరు. ఆదికాండం 21వ అధ్యాయము 5వ వాక్య భాగం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు అని వాక్య భాగం గమనిస్తే, ఇస్సాకు పుట్టినప్పటికీ ఆ అబ్రహాం గారి వయస్సు 100 సంవత్సరాలు. వాగ్దానం చేసినప్పుడు 75 సంవత్సరాలు. దాదాపు 25 సంవత్సరాలు పట్టింది వాగ్దానం నెరవేరేసరికి. బహుశా మీ జీవితాల్లో కూడా మీరు తీసుకున్న వాగ్దానాలు, మీరు పొందిన వాగ్దానాలు కొన్ని నెరవేర్చబడవచ్చు, మరి కొన్ని ఇంకా నెరవేర్చబడకపోవచ్చు. నెరవేర్చే దాన్ని బట్టి మనకు హ్యాపీగా ఉంటాం, కానీ నెరవేర్చబడబోయే వాగ్దానం విషయంలో కన్ఫ్యూజ్గా ఉంటాం, కొంత కలవరం ఉంటుంది, కొంత అపనమ్మకము కూడా మనకు ఉంటుంది. అయినప్పటికీ దేవుడు ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుటకు సమర్థుడు. కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో మనం తప్పకుండా విశ్వసించాలి దేవుని మాట పట్ల. కొన్నిసార్లు మనం విశ్వసించకపోయినా, మనం నమ్మకపోయినా దేవుడు తన కార్యాన్ని తన పద్ధతిలో తన పక్షంగానే నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఇలా బైబిల్ గ్రంథంలో చాలా ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. ఎలిజబెత్ జకర్యాలకు పుట్టిన యోహాను భక్తుని విషయంలో జకర్యాకు దేవుడు ముందే బయలుపరిచాడు దేవుని దూత ద్వారా. కానీ నేను ముసలివాడను, నాకు ఎలా జరుగుతుందని అన్నాడు ఆయన. అప్పుడు దూత అన్నది, నువ్వు నమ్మకపోవడం వల్ల నువ్వు మాటలాడక మౌనివై ఉందువు అని అన్నాడు దూత. అంటే ఇప్పుడు జకర్యా గారు మరి ఆ దూత చెప్పిన మాట నమ్మలేదని ఆ దూతనే కదా ప్రత్యక్షంగా చెబుతుంది. జకర్యా నమ్మకపోయినా కూడా బాప్టిజమిచ్చే యోహాను జన్మించాడు. గమనించారా? మన ఆత్మీయ జీవితంలో మనం నమ్మకపోయినా కూడా దేవుని కార్యాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరొక మాట గమనిస్తే, అబ్రహాం గారు, ఇస్సాకు కూడా ఆ అనుమానాన్ని వ్యక్తపరిచారు. చూడండి ఆ బైబిల్ వాక్యంలో ఆదికాండం 17వ అధ్యాయము 17వ వాక్య భాగం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల షారా కనునా అని తన మనసులో అనుకునేను. ఆలోచించారా? కానీ బైబిల్ చెప్తుంది అబ్రహాము యెహోవాను నమ్మెను అని రాయబడ్డది. అంటే మధ్యలో జరిగిన పరిస్థితులు అబ్రహాం గారి మనసును మార్చి, అబ్రహాం గారు దేవుని వాగ్దాన పట్ల నమ్మకం ఉంచేలాగున్న ప్రభువే సహాయపడ్డాడు. కనుక దేవుని వాగ్దానములన్నీ కూడా ఎన్నైతే ఉన్నాయో అవన్నీ క్రీస్తు ద్వారా మనము మహిమపరచడానికి, మన ద్వారా దేవుడు మహిమపరచడానికి అవన్నీ కూడా నెరవేరుతాయి, దాదాపుగా నెరవేరుతాయి. నువ్వు చాలా సంతృప్తి కలిగి, సంతోషం కలిగి నువ్వు జీవిస్తావు. నీ కాలంలోనే, నీ వినికిల్లోనే ఆ దేవుని వాగ్దానాలు నెరవేర్చబడతాయి. కనుక మీరు ధైర్యంగా ఉండండి. ఈ నూతన సంవత్సరంలో చూడండి, యెషయా గ్రంథంలో
65వ అధ్యాయం, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 21వ వాక్య భాగము, 22వ వాక్య భాగం. జనులు ఇల్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములు అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనులు ఆయుష్యకాలము వృక్షాశమంతా అగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకునే దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికంగా కలుగు అపాయమును అందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆస్వాదించబడిన వారగుదురు. వారి సంతానము వారి వద్దనే ఉందురు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానం మనం చాలా ఫీల్ అవుతుంటాం. గత సంవత్సర కాలం ఎలాగో అలాగ గడిచింది, మరి ఈ సంవత్సరంలో ప్రవేశించాము అన్న సంతోషం కంటే ఎక్కడో ఒక మూలన మనకేదో కొంత బాధ కలుగుతూనే, అవిశ్వాసం కలుగుతూనే, అపనమ్మకంతోనే ఉంటున్నాం. మీరు అలాంటి అపనమ్మకం ఏమీ ఉంచనక్కర్లేదు. దేవుడు నమ్మదగిన వాడు. మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం అనగా దేవుడు చెప్తున్నాడు. కనుక మీ ఇలాంటి వాగ్దానాలు మేము చాలా చూసాము, చాలా పొందాము, కానీ అవి ఇంక అనుభవించలేదు అని అంటాం. కానీ దేవుడు తప్పకుండా సహాయపడతాడు. మనం అపనమ్మకంగా ఉన్నా, అవిశ్వాసంగా ఉన్నా, ఆ వాగ్దానం నమ్మకపోయినా దేవుని కార్యము మన జీవితంలో జరగడానికి అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు కొందరి విషయాల్లో ఆ వాగ్దానం నమ్మకపోవడానికి వారు చూడకపోవచ్చు. ఆ వాగ్దానం ఫలమును నమ్మలేదు గనక వాళ్ళు అనుభవించకపోవచ్చు. కానీ దాదాపుగా 100% దేవుడిచ్చిన మాటను మీ జీవితంలో, మీ అనుభవంలో ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడై ఉన్నాడు. మరి కొందరు అనుకుంటారు, దేవుని వాగ్దానం విషయంలో ఇది మనకు అన్నీ జరగవండి, అవన్నీ జరగాలంటే చాలా కష్టమండి, మనకు రేమా వాగ్దానమే మనకు సత్యమైనదండి, ఆ రేమా వాగ్దానం ఇస్తే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడండి అని మరికొంతమంది అంటాడు. రేమా వాగ్దానమైనా సరే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాగ్దానములన్నీ మన ద్వారా దేవునికి మహిమపరచుటకై క్రీస్తులో అవునన్నట్టుగానే ఉన్నవి. అలాగే రెండవ విషయం ఏంటంటే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడ్డది. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం గమనిస్తే 11వ వాక్యము 12వ వాక్యము రెండు కలిపి రాయబడ్డాయి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకును కనపరచవల్లని ఆపేక్షించుచున్నాను. విశ్వాసము చేతను ఓర్పు చేతను, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాలను సొంతం చేసుకున్న వారిని పోలి నడుచుకోండి. విశ్వాసము ప్లస్ ఓపిక, ఓర్పు, అలాగే ఆసక్తి, ఈ 3 విషయాలు గమనించవచ్చు ఈ వాక్య భాగంలో. కనుక పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఏ వాగ్దానమైనా సరే మీరు ఆయా పరిస్థితులలో నుండి మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆయా స్థితులలో మీరు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా లేదా మీ మనసుకు కలిగిన ఆలోచన ద్వారా ఏ వాగ్దానమైనను సరే మీరు దానిని విశ్వాసము ద్వారాను ఓర్పు ద్వారాను ఆసక్తి ద్వారాను దాన్ని పొందుకునే అవకాశము ఉంది అని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. మానవులుగా మనము కృంగిపోయి, కృషించిపోయి, డిప్రెషన్ లోనైపోయి, దేవుణ్ణి నమ్మి కూడా నమ్మని ప్రజల వలె బెంబెలెత్తిపోవడము మనుషులకు ఎవరికైనా ఇష్టపడతారేమో, కానీ ఆ దేవాది దేవుడు ఎన్నడూ ఇష్టపడాల. ఆయన ఎలాగైనా సరే నీ జీవితంలో ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఆయన సర్వ ప్రయత్నాలు చేసి నిన్ను ఆ దిశగా నడిపించేనై ఉన్న దేవుడు ఆయన. అద్భుతములు జరిగించేవాడు ఆయన. కనుక నూతన క్రియ నేను చేయుచున్నాను, నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను. పాతవి గతించెను, మునుపటి వాటిని మీరు తలంచకండి, మునుపటి విషయాలను తలంచకండి, మునుపటి సంఘటనలను తలంచకండి. ఇది ఒక విషయం నేర్చుకోవాలి కొత్త సంవత్సరంలో. పాత విషయాలే కానీ మనం కొంత మార్పు కలిగితే తప్ప నూతనంలోనికి వెళ్ళలేము. మీరు ఒక నిర్ణయం తీసుకోండి,
ఈ నూతన సంవత్సరంలో మీకు ఇచ్చిన వాగ్దానం ఏదైతుందో, ఈరోజు మీరు దేవుని చేత వాగ్దానం పొంది ఉన్నారు. చాలామంది మందిరాల్లోకి వెళ్ళి వాగ్దానాలు పొందారు. ఆయా సేవకుల ద్వారా కూడా మరి చాలామంది వాగ్దానాలు పొందుకున్నారు. ఏ వాగ్దానమైనా సరే, ఎన్ని వాగ్దానములైనా సరే, ఆ వాగ్దానాలన్నీ కూడా మీ జీవితంలో నెరవేర్చినై ఉన్న దేవుడు గొప్ప దేవుడు. కానీ మీరు విశ్వాసము ద్వారాను, అలాగనే ఓర్పు ద్వారాను, ఆసక్తి ద్వారాను ఈ వాగ్దానాలన్నీ మనము సొంతం చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు కృంగిపోవడానికి, బాధపడడానికి, భయపడడానికి అవకాశమే లేదు. కనుక నూతన క్రియ నేను చేయుచున్నాను, అది ఇప్పుడే మొలిచెను అని రాయబడ్డది. ఇప్పుడే మొలకెత్తిన ఆ చెట్టు ఏ ఫలమును వెంటనే ఇవ్వదు. దానిని కూడా మనం గమనించాలి. టైం పడుతుంది. ఈరోజు విత్తనం వేస్తే రేపే పంట కోయలేం. అడుగుడు మీకు ఇవ్వబడి అన్నగానే ఇప్పుడు అడుగుతూ ఇప్పుడే రాకపోవచ్చు, రావచ్చు. అందులో మనం సందేహపడిన అవసరం లేదు. దేవుని కార్యాలు దేవుని సమయంలో, దేవుని పద్ధతిలో దేవుడు తప్పక జరిగిస్తాడు. మీరు గమనించండి మన పితడు అబ్రహాం గారిని. ఎందుకని మరి అబ్రహాం గారు లేదా శారా గారు వాళ్ళిద్దరు కూడా మరి శారాతో అబ్రహాం గారు ఏకమై హాగరుతో వెళ్ళడానికి గల కారణం ఏంటి? శారా స్పష్టంగా చెప్తుంది ఆదికాండం 16వ అధ్యాయంలో, దేవుడు మనకు పిల్లలు లేకుండా చేశాడు, నువ్వు హాగరుతో వెళ్ళు అంతే. అబ్రహాం గారు శారా మాట విని హాగరుతో వెళ్ళను అని రాయబడ్డది. చూడండి, 86 సంవత్సరాలు కావచ్చు దాదాపు ఇష్మాయిల్ పుట్టినప్పుడు ఆయన వయస్సు అబ్రహాం గారిది. అయినను దేవుడు తన కార్యాన్ని చేయడం మానలేదు. కనుక మన జీవితాల్లో దేవుని వాగ్దానమును బట్టి మనము చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. దేవుడు మాట ఇచ్చిన వాడు, ఎన్నడూ తప్పిపోడు, ఆయన మాట తప్పని వాడు. కనుక మీరు ఆ వాగ్దానం విషయంలో ప్రతిరోజు ప్రభును స్తుతిస్తూనే ఉండాలి, ప్రభును ఆరాధిస్తూనే ఉండాలి. మీరు అలాంటి మైండ్ కలిగే ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా, విశ్వాసం అన్నది నిరీక్షించే దాని యొక్క నిజ స్వరూపం. ఏమైతే నిరీక్షిస్తున్నావో అదే యొక్క ఒరిజినల్ ప్రేమ, నిజ స్వరూపం. లేనివి ఉన్నవనటకు రుజువై ఉంది. చూడండి, లేదు మనకి ఇప్పుడు అది, కానీ దేవుని వాక్యం చెప్తుంది అది ఉన్నది అని. మనం ఉన్నట్టుగానే భావించాలని బైబిల్ చెబుతుంది. మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే మీరు వాక్యాన్ని జాగ్రత్తగా మీరు గమనించితే నిజంగా ఆ వాక్యంలోని ఆ సృజనాత్మకమైన శక్తి మనలోకి రాగలుగుటకు, మనం అలాగా ఉండగలుగుటకు ప్రభు సహాయపడతాడు. గమనించారా? మనం వాక్య భాగాన్ని సరిగా అర్థం చేసుకోకుండా మన స్థితిలోనే, మన పక్షంగానే, మన మైండ్ సెట్తోనే మనము వాక్యాన్ని చూసినప్పుడు కార్యాలు జరగవు. దేవుని సమయానికి మన సమయానికి మ్యాచ్ కాదు. మనం కాలంలో ప్రయాణిస్తున్నాం, కానీ రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఆయన ఉన్నవాడు. మనము కాలంలో ప్రయాణం చేయలేం, ఆయన కాలంలో ప్రయాణం చేయగలరు. టైం ట్రావెలింగ్ చేస్తాడు ఆయన. ఏ సమయంలోనైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఉండగలడు. మన కాలంలో మనము ప్రయాణించలేము, కానీ దేవుడు ఆయన కాలంలో ఆయన ప్రయాణించగలడు. కనుక ఆయన సమయానికి, మన సమయానికి, ఆయన పద్ధతికి, మన పద్ధతికి, మన ఆలోచనలకు, ఆయన ఆలోచనలకు చాలా డిఫరెంట్ ఉంటాయి. కనుక మన దేవుని మనసును అర్థం చేసుకోవడానికి ఓర్మి అవసరం. ఆ ఓర్మి తప్పిపోవడం వల్ల అబ్రహాం గారి జీవితంలో ఒక బాధాకరమైన సంఘటనను ఆయన అనుభవించాడు. నువ్వు నమ్మకపోయినప్పటికీ దేవుని కార్యాలు జరుగుతాయి, కానీ కొన్ని బాధాకరమైనవి, కొన్ని గాయపరచబడే, మనసుకు గాయపరచబడే విషయాలను నువ్వు చూడడానికి అవకాశం ఏర్పరచుకుంటావు నీవే. కనుక దేవా, నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయండి అని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన మనసును ఎరిగిన దేవుడు, మన ఆలోచన ఎరిగిన దేవుడు, మన వ్యక్తిత్వాన్ని ఎరిగిన దేవుడు,
మన భవిష్యత్తును చూసిన దేవుడు. మనము అలా ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు మన హృదయంలో దేవుని కార్యాన్ని జరిగించుటకై దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆయన మన పట్ల ఎంతో నమ్మకస్తుడై ఉన్నాడు. గత సంవత్సరం అంతా క్షేమంగా కాపాడే కాకుండా మరొక నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ నూతన సంవత్సరంలో మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం. ఏ వాగ్దానమైనా సరే మీ జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్పుకు మీ అంతు ప్రయత్నం, నమ్మకాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. నమ్మకం అంటేనే లేనిది ఉన్నట్టుగా అనుకోవడం. మా సేవ ఆ ప్రారంభ దినాలలో మందిరం చుట్టూ కాంపౌండ్ వాల్ లేకుండడం, చర్చిలో ఫ్లోరింగ్ లేకపోవడము, చర్చిలో వాటర్ ట్యాప్ లేకపోవడము, ఎలక్ట్రికల్ పవర్ లేకపోవడము చాలా ఇబ్బందికరంగా ఉండేది. చర్చి దగ్గర ఉండడానికి కూడా ఇల్లు లేకపోయింది. చర్చిలో పడుకున్నాం, ఫ్లోరింగ్ లేకుండా ఇసుకలో పడుకున్నాం. పిల్లలు చిన్నగా ఉండేవాళ్ళు, మా బాబు మా పాప. చలికి చాలా ఇబ్బందిని ఎదుర్కొనేవాళ్ళం. చర్చికి కిటికీలు కూడా లేవు, జాలి కిటికీలు ఉన్నాయి. బ్లాంకెట్స్ కూడా లేవు కప్పుకోవడానికి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అలాంటి టైంలో దేవుని వాగ్దానాన్ని బట్టి విశ్వసించగలుగుటకు ప్రభు కృప చూపించాడు. ప్రభు సహాయపడ్డాడు. ప్రతి ఆదివారం ఉదయకాలము మందిరం లోపల నీళ్లు చల్లి ఊడుస్తున్నప్పుడు నాకు ఫ్లోరింగ్ కనబడేది, కానీ ఉన్నది ఇసుక. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి దేవుడు మందిరం అంతట్లో కూడా 60 వోల్టేజ్ బల్బ్ ఉన్నది ఒకటే. సేవ ప్రారంభంలో మా విశ్వాసంతో చెప్పాను, అమ్మ ఇవన్నీ మనం చర్చిలో అన్ని టోటల్ అన్ని ట్యూబ్లెట్సే పెట్టాలమ్మా అంటే అలా నవ్వారు. 60 వోల్టేజ్ బల్బుకే డబ్బులు లేవు, అన్ని ట్యూబ్లెట్స్కి ఎంత ఖర్చు అవుతుందని నవ్వారు. కానీ ఈ రోజున అన్ని ట్యూబ్లెట్సే కాదు, ఎన్నో ఎల్ఈడి లైట్స్. కరెంటు బిల్లు కట్టడానికే 50 రూపాయలు లేని కాలం ఇప్పుడు కరెంటు బిల్లు కొన్ని వేలు కట్టడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. ఇదంతటికీ దేవుని వాగ్దానమే కారణం. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఈ నూతన సంవత్సరం 2022వ సంవత్సరము ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా ఉంటుంది. చూడండి పరిశుద్ధ గ్రంథం లేఖనాలను. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్య భాగంలో ఒక మాట గమనిస్తే, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, నేను నీతో చెప్పినది నెరవేరే వరకు నిన్ను విడువనని. ఆ రోజు యాకోబుతో చెప్పాడు దేవుడు. అరణ్యములో, అడవిలో ఒంటరిగా ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో, ఈరోజు మొబైల్స్ ఫోన్ ద్వారా ఎక్కడ ఉన్నామో అని తెలుసుకొని గూగుల్ మ్యాప్ ద్వారా మనం అక్కడికి చేరగలుగుతున్నాం. ఆ రోజులో టెక్నాలజీ అసలే లేదు. అడవిలో నిద్రపోయాడు యాకోబు. దేవుడు దర్శనంలో మాట్లాడి వాగ్దానం చేశాడు, నేను నీకు తోడై ఉండి, మాట గమనించండి, నీకు తోడై ఉండి. 15వ వాక్య భాగం, నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశానికి మరలా నేను రప్పించేదను. నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో ఆయనకి తోడుగా ఉంటాడు. నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. మనము దేవుని వాగ్దానాన్ని సరైన విధానంలో విశ్వసించకపోవడం వల్ల ఆ వాగ్దానము లేదా ఆ వాక్యము లేదా ఆ ఆజ్ఞలోని శక్తి మనలోకి రాకుండా మనమే ఆటంకంగా ఉంటున్నాం. ఆయన వాక్యములో, ఆ వాగ్దానములో, ఆ ఆజ్ఞలో సృజనాత్మకమైన శక్తి మనలోకి రావాలి. ఉంది ఆ శక్తి, కానీ మనలోకి రావాలంటే మనం విశ్వసించాలి. దేవా నీ వాక్యము నమ్ముటకు, నీ వాగ్దానము నమ్ముటకు, దేవా నీ ఆజ్ఞను నమ్ముటకు నాకు సహాయపడండి. అలాంటి ఆశ మనం కలిగి ఉండాలి.
ఈ నూతన సంవత్సరంలో అలాంటి ఆశ కలిగిస్తాడు. అలాంటి ఆశ కలిగి నువ్వు దేవుని వాగ్దానములను సొంతం చేసుకొని దేవుని మహిమపరచబడటకై నీ జీవితంలో ఆయన కార్యము చేయనే ఉన్నాడు. ఆయన చెప్పినది నెరవేరే వరకు నిన్ను విడువడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు, నిన్ను కాపాడుతాడు. గత సంవత్సర కాలమంతా కాపాడాడు దేవుడు. సాతాను ఎన్నో సందర్భాల్లో, ఎన్నో విషయాల్లో, ఎన్నో పరిస్థితులలో నిన్ను చాలా 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 శోధిస్తూ వస్తుంది. స్టిల్ ఇప్పుడు కూడా నేను శోధనలోనే ఉన్నావు. ఇంకా డౌట్ఫుల్గానే ఉంది లైఫ్. అలా ఉండొద్దు. ఎందుకంటే క్రీస్తుని కలిగిన మనం, క్రీస్తులో నూతన సృష్టి. క్రీస్తు లేకుంటే పాత సృష్టే. క్రీస్తులో ఉన్న ఆ గొప్ప నిరీక్షణ, క్రీస్తులో గొప్ప ఆదరణ, ధైర్యము మన భావి జీవితంలోకి తీసుకెళ్తుంది. అది 400 సంవత్సరాలకు ముందు ఏం జరుగుతుందో, 400 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో దేవుడు అబ్రహాం గారు చెప్పాడు. అవసరమా అండి అది? అబ్రహాం చనిపోతాడు కదా, ఆ విషయం అబ్రహాం గారు ఇస్సాకు యాకోబు యేసువులకు తెలియచేసి ఉండవచ్చు. కానీ దాని భావము, దాని అర్థము వారికి అంతగా అర్థం కాకుండా ఉండవచ్చు. ఎందుకంటే దేవుడు తన సంగతులు మరుగుపరచుట దేవునికి ఘనత అని రాయబడ్డది. కొన్ని విషయాలు మాత్రమే మనకి దేవుడు బయలుపరుస్తాడండి. అన్ని విషయాలు బయలుపరచాడు. కానీ మనం నమ్మాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే అబ్రహాం గారు బయలుదేరాడు. కానీ దేవునికి తెలుసు కదా ఎక్కడికి తీసుకెళ్లాలో. విశ్వాసం అంటేనే, నమ్మకం అంటేనే, విధేయత అంటేనే అది. అబ్రహాం గారు దేవుని వాగ్దానములను గురించి నమ్మకపోయినను దేవుడు పరిశుద్ధ గ్రంథములో అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మెను అని రాపించాడు. చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయంలో 18 నుంచి చదివితే, నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతుతులమైనట్టును సారా గర్భము మృతుతులమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహించక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సముద్రాన్ని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. దేవుడు పౌలు గారి ద్వారా ఈ వాక్యం రాయించాడు. కానీ యాక్చువల్గా చూస్తే అబ్రహాం గారు ఇలా లేడు, నమ్మలేదు ప్రభుని. అలా నమ్మగలిగితే ఇష్మాయిల్ ఎందుకు వచ్చేవాడు? అంత గందరగోళం ఎందుకు జరిగేది? అంటే దేవుడు ఎంత మంచివాడో చూడండి. ఒక మనిషిలోని మైనస్ను, నెగటివ్నెస్ను ఎన్నడూ చూడకుండా ఆయన పక్షమునానే ఆ వ్యక్తిని ఆ వాగ్దానం నెరవేర్చే రీతిలో, పద్ధతిలో, మార్గంలో నడిపించుటకే కాకుండా అతన్ని నెగిటివ్నెస్ను కనపడకుండా తన కృపచేత అడ్డుపడడం ఈ వాక్య భాగం. మరొక విషయం గమనించండి. అబ్రహాం గారు బలిపీఠం మీద దేవునికి మరి తన కుమారుని బలి అర్పించడానికి 100% సిద్ధపడ్డాడు. కానీ దేవుడే అడ్డుపడి ఆపేసిండు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు అబ్రహాం గారు బలిపీఠం మీద తన కుమార్ని బలి అర్పించెను అని రాసించాడు. చూసారా? ఆ వాక్య భాగం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్య భాగం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు, చూసారా ఏమ రాయబడ్డది? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? దేవుడే అడ్డుపడ్డాడు. తనలోని భక్తిని, తనలో సాహసాన్ని, ఆ తెగింపును చూసి దేవుడు అడ్డుపడ్డాడు. దాని అర్థము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించినట్టే. పని కుమారుడు ఇచ్చే విషయంలో, వాగ్దానం నమ్మే విషయంలో గమనిస్తే మాత్రం అబ్రహాం గారు అంత విశ్వాసం ఉంచలేని పాత నిబంధన గ్రంథంలో స్పష్టత అవుతుంది మనకి. ఆయనను దేవుడు రోమపత్రికలో పౌలు గారి ద్వారా ఆ మాట రాసించాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. పైగా బైబిల్ చెప్తుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలు వెళ్ళాను రాయబడ్డది. అలాగనే దేవుని మాట విని బయలు వెళ్ళాను రాయబడ్డది.
కానీ దేవుడే తాను బయలువెళ్ళేటట్టు చేసినని పరిశుద్ధ గ్రంథంలో ప్రభువే రాసించాడు. ఆ మాట కూడా చూడండి. ఆదికాండం 20వ అధ్యాయము 13వ వాక్య భాగం. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోనట్లు చేసినప్పుడు అని రాయబడ్డది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోనట్లు చేసినప్పుడు తనకు తానుగా వెళ్ళడం కాదు, తనకు తానుగా నమ్మడం కాదు, తనకు తానుగా కార్యాలు జరగడం కాదు. కేవలం అబ్రహం గారే కాదండి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత పెద్ద గొప్ప సేవకులైనా సరే దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టియే వారు వారి జీవితంలో దేవుణ్ణి తాకగలగడము, దేవుణ్ణి చూడగలగడము, దేవుని కార్యాలు అనుభవించడము జరుగుతుంది. ఈ రోజున వాక్యం వింటున్న మీరు ఈ నూతన సంవత్సరంలో కూడా మీ జీవితంలో దేవుడు అలాంటి నూతన క్రియను మీ జీవితంలో చేయగలడు. మనం ఎలాంటి వారమో దేవునికి బాగుగా తెలుసు. మన నమ్మకం తెలుసు, మన అపనమ్మకం తెలుసు, మన భక్తి ఎంత మట్టుకుందో తెలుసు. ఆయనకు అన్నీ తెలిసినవాడు. నువ్వెంత మటుకు నమ్మగలుగుతున్నావో, ఎందుకు నమ్మగలుగుతున్నావో తెలుసు. ఎందుకు ప్రార్థన చేస్తావో, ఎందుకు ప్రార్థన చేయటం లేదో, వాళ్ళు ప్రార్థన చేస్తే దానిలోని అర్థమేంటో ఆయన బాగుగా తెలిసినవాడు. మనకు ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు, ఎందుకు చేస్తామో తెలియదు, ఎందుకు చేయాలో తెలియదు. కనుక మనకు అనుకూలమైన మాటలను మనము బైబిల్ గ్రంథంలో తీసుకోవడంలో తప్పేమి కాదు. అది ఆ వాగ్దానాలన్నిటిని బట్టి మీ ప్రభును స్తుతించండి. ఆయన కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండండి. ఎన్నటికైనాను ఆయన నీ జీవితంలో ఆయన కార్యములు చేయగలవాడు. ఏ రోజులైనా కూడా నీ జీవితంలో ఆయన కార్యాన్ని చేస్తాడు. నమ్మదగినవాడు, మంచివాడు. కనుక నీకు అపనమ్మకం ఉన్నంత మాత్రాన, నువ్వు వాగ్దానం నమ్మనంత మాత్రాన, ఆ వాగ్దానికి నీ జీవితానికి సూటబుల్ కానంత మాత్రాన, నీ లైఫ్ స్టైల్ బాగాలేదని చెప్పేసి నువ్వు కృంగిపోనక్కర్లేదు. ఆయనకు తెలుసు నువ్వు ఎలాంటి జీవితము, ఎలాంటి మనస్తత్వము. కనుక ఆయనపై ఆధారపడడానికి ప్రయత్నం చేయండి. ఆయనను విశ్వసించుటకు ప్రయత్నం చేయండి. విశ్వాసం కలిగిన ఆత్మను ప్రభువా నాకు అనుగ్రహించమని ప్రార్థన చేయండి. ఆయన అద్భుతము చేయగలడు. నీ ద్వారా ఏదైనా చేయగలడు. ఎందుకంటే ఆయనకు నువ్వంటే ఇష్టం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నీ జీవితంలో ఇప్పటి వరకు నిన్ను కాపాడడానికి, నిన్ను తప్పించడానికి, నీకు సహాయపడడానికి ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. కనుక నీ జీవితంలో ఆయనే ఆ వాగ్దానాన్ని ఆయన పక్షంగానే నీ జీవితంలో నెరవేరుస్తాడు. కనుక టోటల్గా చెప్పేది ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో మనమేమీ చేయకని నిస్సహాయులము అయినను దేవుడు తన వాగ్దానాన్ని ఈ నూతన సంవత్సరంలో నెరవేర్చనై ఉన్నాడు. మీకు ఇంకో విషయం చెప్పాలని ప్రభు చేత నేను ప్రేరేపించబడుతున్నా. మా బాబు చిన్నప్పటి నుంచి చాలా బలహీనంగా ఉండేవాడు. చాలా బలహీనము. కొంత బయటకు తీసుకొచ్చినా కూడా ఆ చల్లగాలికి జలుబు, కాఫు, ఫీవరు, ఇలా చాలా బలహీనమై ఉండేవాడు. ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థించేవాడిని. దేవుడు ఒక రోజున ఇలాంటి టైమే, అంటే కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే టైము. ఆల్రెడీ మనం నూతన సంవత్సరంలో ఉన్నాం. ఇప్పుడు యెషయా గ్రంథము 35వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయములో మొదటి వాక్య భాగం, రెండవ వాక్య భాగం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనుకున్న సొగసు దానికి ఉండును అని యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. గమనించారా? అరణ్యము, ఎండిన భూమి, అలాగే అడవి ఉల్లసిస్తుంది, సంతోషిస్తుంది. కస్తూరి పుష్పం వల్లే పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించి సంగీతము పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోన్లకున్న సొగసు దానికి కలుగును అన్నాడు దేవుడు. అలాగనే మరి బాబు, మా పిల్లలు ఎంతో హెల్దీగా దేవుని నామమును బట్టి ఈ రోజున ప్రభు పరిచర్యలో ఉండడానికి ప్రభు కృప చూపించాడు.
అలాగే పాస్టర్ గారు, మా మిస్సెస్ కూడా చాలా 2010 నుంచి దాదాపుగా 2021 వరకు ఎంతో ప్రాబ్లమ్స్ను హెల్త్ విషయంలో ఫేస్ చేయగలిగింది. దాని కాలు యొక్క ఎముక లోపల ఇరిగిపోయింది. దానికి ఐరన్ వేయాలని డాక్టర్స్ చెప్పారు. కానీ ప్రార్థించినప్పుడు దేవుడు ఒక అద్భుతం జరిగించాడు, ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కూడా చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వాక్య భాగం. మీరు గమనించండి వాక్య భాగాన్ని. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయునట్లు వారిని అవమానానికి అప్పగించకము. లేనిలా అన్యజనులు వారి దేవుడు ఏమాయను అని అందరూ కదా అని వేడుకొనేవాళ్ళను. ఒక మాట చెప్పాలంటే అన్యజనులు ఏమనుకుంటారు, ప్రభా మీ సేవకులమై ఉండి ఇలాంటి హెల్త్ ప్రాబ్లంలో ఉంటుంటే మీరే బాగోలేరు, మరి ఇతరులకు ఎలా దేవుడు బాగు చేస్తాడు, ఎలా స్వస్థపరుస్తాడని చెప్పగలరని అంటారు కదా ప్రభా అని ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా నన్ను ప్రోత్సాహపరిచి ప్రార్థన చేపించి ఈ వాగ్దానం ద్వారా ఈ రోజున స్వస్థపరచబడడానికి, పాస్టర్ గారు హెల్తీగా ఉండడానికి దేవుడు తన పక్షమున ఈ వాగ్దానం నెరవేర్చాడు. మా పిల్లల్లో, నా జీవితంలో, పరిచర్యలో, మందిరకు వస్తున్న విశ్వాసులలో అద్భుతాలు ప్రభు జరిగిస్తున్నాడు. కేవలం ఆయన మాట చొప్పున, ఆయన మాట సిలువయగా ఆ ప్రకారమాయేను. చివరికి ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. మీరందరూ దయచేసి ఆ బైబిల్ చూడండి. 8వ వాక్యం నుంచి చదువుతూ గమనించండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటగా అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయునో, అలాగే నా నోటి నుండి వచనము ఉండును. నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. ప్రైజ్ ద లార్డ్. ఆయన నోటి నుంచి వచ్చిన మాట లేదా ఆయన పరిశుద్ధ గ్రంథంలోని వాక్యము, వాగ్దానము హిమము వర్షంలాగా భూమిని తడిపి విత్తువానికి పంటను ఆహారాన్ని ఇచ్చేటట్లు చేస్తుంది తప్ప హిమము కానీ వర్షం కానీ మళ్ళీ రిటర్ను ఆకాశానికి వెళ్ళవు. అలాగే నా మాట రిటర్న్ రాదు, మీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని ప్రభువే చెప్తున్నాడు. కనుక ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ 2022 సంవత్సరము మీకు క్షేమము కలుగును గాక, మీకు అభివృద్ధి కలుగును గాక, మీ కుటుంబము ఆరోగ్యదాయకంగా ఆర్థికంగా సమృద్ధి కలిగి ఉండును గాక, మీ సేవా పరిచర్య దినదినాభివృద్ధి చెందును గాక. ఆయన లేని వాటిని పిలిచి దేవుడు కనుక మనం అలాంటి దృక్పథం కలిగి, యాకోబు చినారి జంగిచాల యొక్క ఆ చెట్టు చర్మమును తీసుకుని ఎలాగైతే ఆయన ఒక మ్యాప్ లాగా చేసి ఆ ఆవులు, ఎద్దులు, ఆ గొర్రెలు, ఆ మందలన్నీ తాగడానికి వచ్చినప్పుడు చారలే మచ్చలే పుట్టడానికి ఆ యొక్క చినారి జంగిచాల యొక్క ఆ మ్యాప్ ఎలా ఉపయోగపడ్డదో ఆ దర్శనం ఈ వాక్య దర్శనమే. కనుక ప్లెయిన్గా ఉన్న ఆ ఆవులు, గొర్రెలు, మందలన్నీ కూడా ఆ మ్యాప్ని చూసి చారలై మచ్చలే అన్ని ఈయననే. నీ జీవితంలో ఎందుకు చేయడు? ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో ఉన్న నీవును, నీ కొరకు ఈ లోకానికి వచ్చినవాడు, నీ కొరకు మరణించినవాడు, నీ కొరకు సజీవుడై మన మధ్య ఉన్నవాడు, ఆయన ఎందుకు నిన్ను మర్చిపోతాడు? ఆయన వాగ్దానాలు అన్నీ అవునంట్లుగానే మన జీవితంలో జరుగుతాయి. ఆయన నూతన క్రియ చేయను, అది ఇప్పుడే మొలిచెను. ఈ మాట ఎన్నోసార్లు ఉన్నది, ఎప్పుడో రాబడ్డది, అది ఇప్పటికీ ఫలభరితంగా ఉన్నది. ఈ సంవత్సరంలో ఆ ఫలాన్ని మనం అనుభవిస్తాం. అటు కృప ప్రభు ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహించి మనల్ని అభివృద్ధిపరిచి తన కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ నూతన సంవత్సరం, ఈ 2022 కొరకై స్తోత్రం. నూతన కార్యములు జరిగించేవాడు, నూతన సృష్టిగా చేయవాడు,
పాత వాటిని మర్చిపోయేలాగున చేయవాడు. పాత జీవితం వైపు కన్నెత్తైనా చూడకుండా నీ కృపను చూపించేవాడు. మీరేమైనా చేయగల మీ దయగలిగిన చేతికి ఇదిగో నాయన మా బిడ్డలను అప్పగిస్తున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది వాక్యం వింటూ ఎంతోమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలను, వారి కుటుంబాలను, ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. అలాగే మా దేశ ప్రజలను దీవించండి. మా దేశమును ఆశీర్వదించండి. మా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలను దేవా మీరు ఈ నూతన సంవత్సరం ప్రత్యేకమైన కార్యం జరిగించండి. ఈ యూట్యూబ్ ఛానల్ కొరకై ఈ టెక్నాలజీని బట్టి నీ నామమునకు మహిమను చెల్లిస్తున్నాను. అద్భుతములు జరిగించి మీరిచ్చిన ఏ మాట అయినను, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కాదు అని చెప్పిన ఆ మాట మా అందరి జీవితంలో కూడా దేవా నెరవేరబడినట్లు కృప చూపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.